మాట్లాడిన తర్వాత ఒక గ్లామర్ స్టేజ్ మీదకి రావాల్సిందే. ఇన్వైటింగ్ రకుల్ ప్రీత్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రకుల్ ఎడతెరపి లేకుండా పడేటువంటి వానలాగా తమిళ తెలుగు అన్న తేడా లేకుండా బిజీగా సినిమా షూటింగ్లు చేస్తూ ఉంది. ఇన్ఫాక్ట్ ఎంత బిజీగా ఉందంటే తనకి గుర్తుందో లేదో తను ఇవాళ హైదరాబాద్ లో ఉందని. ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే యాక్టింగ్, డబ్బింగ్ అన్ని చేసుకుంటూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా కెరియర్ ని ఎస్టాబ్లిష్ చేసిన రకుల్ కి స్వాగతం. అండ్ రకుల్ ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను చాలా ఆలోచించాను, ఏం మాట్లాడాలి, ఇది మాట్లాడాలి, అలా మాట్లాడాలి. ఎంతమంది చూసి ఆల్మోస్ట్ అన్నీ మర్చిపోయాను. కొన్ని మూవీస్లో చూస్తే మంచి క్యారెక్టర్ దొరికితే చాలా సంతోషంగా ఉంటుందండి. కొన్ని మూవీస్లో గొప్ప డైరెక్టర్ ఉంటే, చాలా నచ్చిన వ్యక్తులు ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ధ్రువ ఇలాంటి స్క్రిప్ట్లో నన్ను ఒక ఎంత మంచి భాగంలో లాగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. సో ఐమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ దట్ ఈ టీమ్ నన్ను నమ్మి అండ్ నా మీద ఎంత ట్రస్ట్ పెట్టి నాకు ఇషికా క్యారెక్టర్ ఇచ్చారు. సో చాలా చాలా హ్యాపీ ఉన్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్ సూరి సార్. మీతో సెకండ్ టైం పని చేస్తున్నాము. అప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసాను, ఇప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ హోప్ దట్ ఐ గెట్ టు వర్క్ విత్ యూ అగైన్. అరవింద్ సార్, ఎక్కడ ఉన్నారు మీరు? సో ఐ సెడ్ దిస్ బిఫోర్ ఆల్సో దట్ నాకు ఎప్పుడు మీరు ప్రొడ్యూసర్ ఉన్నారు అలాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదు మీకు. నాకు ఎప్పుడు ఫ్యామిలీ లాగానే అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ మేకింగ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్. రామ్ చరణ్, నేను ఎన్నిసార్లు ఇంటర్వ్యూస్లో చెప్పాను దట్ చరణ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కో స్టార్స్. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఒక సూపర్ స్టార్ వెనక చాలా మంది ఆల్రెడీ చెప్పారు, ఒక చాలా మంచి పర్సన్. హీస్ లైక్ అ చైల్డ్ అట్ హార్ట్ అండ్ సచ్ అ డెడికేటెడ్ పర్సన్. అండ్ మీరు చూసారు ట్రైలర్స్లో కూడా ఎంత హార్డ్ వర్క్ పెట్టి ఆ బాడీ కోసం ఎంత హార్డ్ వర్క్ పెట్టారు. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ డెఫినెట్లీ వాంట్ టు సే దట్ Charan, I'm very proud of you as a co-star for selecting a film like this and making it possible for the audience to see it visually in Telugu cinema. So thank you so much for trying to bring that change. Arvind sir, చాలా మంది ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఈ మూవీ చూసా ఆ మూవీ చూసా చెప్తున్నారు. ఐ నో యూ డోంట్ అండర్స్టాండ్ తెలుగు. సో ఐఎమ్ సేయింగ్ దట్ వెన్ ఐ వాజ్ అ కిడ్ ఐ సా రోజా అండ్ ఐ సా బాంబే and others said college, but I was a kid. So I saw the movies and I never thought that I will be working with you in a film. Meeto eppudu pan chestarani anukoledu. So really happy and thank you so much for giving in your best to the film and you look fantastic. So team andarki PS Vinod sir, I can't forget to mention him, who's made me look like that in the film. And special mention to Asim Mishra sir also for Pareshanura Hip Hop Tamil for making such great music. So thank you so much to everyone and I hope that Dhruva is a big hit. And last but not the least, మీ అందరికీ నా మీద ఎంత ప్రేమ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. నేను బర్త్తో పంజాబీ అవ్వచ్చు, కానీ మీలో ఒక తెలుగు అమ్మాయిలాగా గుర్తుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మ బాబోయ్, అయిపోయింది. అసలు మీరు తెలుగు డైలాగులు వింటున్నట్లేరు, తింటున్నట్టున్నారు. నిజంగా నేను ఫుల్ డే తెలుగులోనే మాట్లాడుతున్నాను, వేరే అన్ని లాంగ్వేజెస్ మర్చిపోయా. నిజంగా చెప్తున్నాను. మీరు తమిళ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇలాగే చెప్పారు కదా? కాదు, అందుకే చెప్పా తెలుగు అమ్మాయి లాగా ఉండాలని కోరుకుంటున్నా. మీరు కోరుకోవడమే కాదు, మీరు వచ్చిన అతి తక్కువ టైంలో డబ్బింగ్లు కూడా చెప్పారు. సో దట్ సూపర్ డెడికేషన్ రకుల్. థ్యాంక్ యూ. వి రియల్లీ రెస్పెక్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హే రకుల్, రామ్ చరణ్ గురించి చెప్పారు కదా, ఇప్పుడు చరణ్ గురించి ఒక ఏవి చూద్దామా? చూద్దాం. వుడ్ యు లైక్ టు సీ ఎన్ ఏవి అబౌట్ చరణ్? yes, okay, so చెర్రీ గురించి ఒక ఏవి.